దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ప్రియులారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములోని సామెతల గ్రంథము. దావీదు కుమారుడును రాజు అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రచించాడు. ఈయన మహాజ్ఞాని. అయితే ఈరోజు వాక్యములో యెహోవాయే సృష్టికర్త అని గ్రంథకర్త స్పష్టంగా వివరణ ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు లేనివారు జ్ఞానహీనులని, అట్టివారు దరిద్రులను బాధిస్తుంటారని, అలా బాధించేవారు ఏకంగా సృష్టికర్తనే నిందించువారు అవుతారని, గనుక బీదలను కనికరించుచు దేవుని ఘనపరచుచు ఆయన నుండి ధన్యత, కృప, రక్షణ పొందుకోవాలని, పొరుగువానిని తిరస్కరించినా అది పాపమే అని తెలుసుకొని బీదలను కనికరించి కటాక్షించువాడే ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యెషయా ప్రవక్త కూడా 58వ అధ్యాయం 7లో ఏమి ప్రవచిస్తున్నాడంటే, ఆకలితో ఉన్న పేదరికములో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీ రక్త సంబంధిని ముఖము తప్పించకుండా అతని దగ్గరకు వెళ్ళి అతని యొక్క అవసరతలు ఏమిటో తెలుసుకొని సహాయము చేసి ఆదుకుంటారో, అట్టి సహాయము మన సృష్టికర్త అయిన యెహోవా దేవునికి చేసిన వారుగా పరిగణింపబడి వారు నిత్య జీవములోనికి నడిపించుతారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా బీదలను కనికరించుచు అంతటి ధన్యకరాన్ని దేవుని నుండి పొందుకుంటూ నిత్యము ఆయనకు ప్రార్థనలతోనే స్తుతి స్తోత్రాలు మనము చెల్లించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయనా. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మాతో ఉన్నటువంటి తోటి సహోదరులలో, తోటి ప్రజలలో ఎవరైతే నాయన ఆకలిగొని బాధపడుచున్నారో దేవా, వారిని ఆకలి బాధ తీర్చటానికై తండ్రి మాకు తగిన సహాయము దేవా నువ్వు అనుగ్రహించి, సహాయముతో పాటు దేవా మంచి మనసును కూడా మాకు అనుగ్రహించి, అట్టి బీదలను కనికరించే హృదయము మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.